ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి 25వ వచనం వరకు ధ్యానించుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములను అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరుత్తులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయం, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు చాలా లోతైన విషయాన్ని ఆయన మనకు వివరిస్తూ ఉన్నాడు. రోమీయులు సాధారణంగా దైవభక్తి లేనివారుగా, వారు ఏ మనిషి అయితే ఏలుబడి చేస్తూ ఉంటాడో ఆయన ప్రతిమను వారు ప్రతిష్ఠించి తనే దేవుడుగా వారు భావించేటటువంటి వ్యక్తులు. వారు అనేక మంది ప్రజలను తమ జీవిత కాలములో వారు ఏలుబడి చేస్తూ దుర్నీతి చేత సత్యమును అడ్డగించు వ్యక్తులు వారు. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, దుర్నీతి చేత అంటే నీతి తప్పిపోయి తమ విచ్చలవిడే జీవితానికి అలవాటు పడిపోయి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. మనుషులు దేవునిగా పూజించక తమ దుర్నీతి చేత దేవునికి కోపము పుట్టించే రీతిగా వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో వారు పూజించలేక దేవుడు లేని వ్యక్తులుగా తమ జీవితాలు గడుపుతున్నారు. దేవునికి అసలు ఆయన శక్తికి వారు అంగీకరించగా నీతిగల దేవునికి వారు పక్కన పెట్టి దుర్నీతితో తమ జీవితాలను గడుపుతున్నందుకు దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. నీతిగల దేవుడు తను నిర్మించిన మానవ జాతి దుర్నీతితో నిండిపోవడం బట్టి ఆయన ఎంతో కోపగిస్తున్నట్లుగా అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఈరోజు దేవుని గూర్చి తెలియసఖ్యమైన అవన్నీ కూడా
ప్రజల మధ్య స్పష్టంగా తెలుసు. దేవుడు అది అందరికీ స్పష్టంగా బయలుపరిచి ఉన్నాడు. దేవుడు లేనిది మనము లేము. దేవునిని బట్టి ఈరోజు మనం కలిగి ఉన్నాము. దేవుడే సమస్తానికి ఆది సంబుద్ధుడని అందరికీ తెలుసు. అందరూ అది గ్రహిస్తున్నారు. అందరికీ అది దేవుడు బయలుపరిచి ఉన్నాడు. దేవుని గురించి తెలియసఖ్యమైనది ఏదో అది వారికి దేవుడు తెలియపరుచున్నాడు. అయితే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది గనుక వారు నిరుత్తులై ఉన్నారు. అంటే దేవుని అదృశ్య లక్షణాలు చూస్తున్నారు. ఆయన నిత్యశక్తి, ఆయన దైవత్వాన్ని, ఆయన నిర్మించిన ఈ ప్రకృతిలో ఉన్న సృష్టించబడిన వస్తువులు ఆలోచించడం వలన తేటగా కనిపిస్తుంది. దేవుడు లేకపోతే ఇవన్నీ కలగదు. దేవుడు లేకపోతే ఇవన్నీ అవ్వదు. మనం ఉన్నామంటే అది కేవలం దేవుని మూలంగాని ప్రతి మనిషికి అంతరాత్మలో అది స్పష్టీకరణ చేస్తుంది. కనుక కొన్నిసార్లు తామే భక్తిహీనంగా ఏవో మాట్లాడతారు. నేనే దేవుడని చెప్పి వారు చెప్పుకొని స్థాయికి వచ్చినా వారి అంతరాత్మకు తెలుసు ఒక మహిమగల దేవుడు ఉన్నాడు, ఆయన మూలంగా ఇవన్నీ కలిగిందని. కనుక వారు నిరుత్తులు, అంటే కనీసం జవాబు లేని వారుగా, మాట పలకని వారుగా, జవాబు ఇవ్వలేని వారుగా మౌనమైపోతున్నారు. అపోస్తలుడైన పౌలు ఆయన తెలియచేస్తూ, వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. అయ్యో, దేవుడు సమస్తం కలుగ చేశాడు. దేవుని బట్టి మనం కలిగి ఉన్నాము. దేవుడే వీటన్నిటికీ ఆది సంబద్ధుడని వాళ్ళకి తెలుసు. కానీ దేవుని నెరిగియు ఆయనకి దేవునిగా మహిమపరచడం లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. ఈరోజు ఎలా ఉందంటే మనిషే మనిషికి దేవుడిగా భావిస్తున్నారు. మహిమగల దేవునికి వారు దేవునిగా పూజించట్లేదు. ముఖ్యంగా రోమియోలకు ఉన్న గొప్ప భయంకరమైన పరిస్థితి అది. వారికి మనుషులే దేవుడిగా భావించేవారు. మనుషులనే వారు ఎక్కువగా దైవంతో సమానంగా భావించేవారు. అందుకే దేవునికి నెరిగి కూడా తెలుసుకొని కూడా దేవునికి కాకుండా మనుషులనే వారు పొగుడుతూ, మనుషుల్నే ఘనపరుస్తూ, మహిమపరుస్తూ మనుషుల్నే వారు ఆరాధించి వెళుతున్నారు. దేవుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు వారు వాదాలు పెట్టుకుంటున్నారు. వాదములు చేసుకొని ఈరోజు కనిపించే ఈ మనుషులే దేవుడు, కానీ దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పుకునే స్థాయికి ఈరోజు మానవ జాతి ఆ స్థితిలో ఉంది. చాలా చోట్ల కూడుపెట్టిన వాళ్ళే దేవుడు, ఒక పూట మనకు ఆదరించిన వాడే దేవుడు, కానీ దేవుడు అన్నవాడు ఎక్కడున్నాడు అని మన భారతదేశంలో కూడా చాలామంది ఈ పరిస్థితిలోనికి దిగజారిపోయి ఉన్నారు. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, వారి అవివేక హృదయములో, అంటే కనీసం దేవుని గురించి వివేచన లేని హృదయాలు, దేవునికి దేవుడిగా గ్రహించని, విశ్వసించని, వివేచించని హృదయాలు అంధకారమాయను. వారి మనస్సు అంధకారమైపోయినది, వారి హృదయము అంధకారమైపోయినది. అంధకారం అంటే అపవాది సాతానుకు సంబంధించింది. అపవాది సాతాను యొక్క అంధకారముతో వారి హృదయాలు కమ్ముకొని ఉన్నది. వారు తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోతున్నారు. బయటికి మాత్రం మేము జ్ఞానులని చెప్పుకుంటున్నారు, మేము చదువుకున్న చదువారి అని అనుకుంటున్నారు. కానీ వారి హృదయాలు అంధకారమైపోతుంది. వారు అక్షయుడగు దేవుని మహిమను, దేవుని యొక్క అక్షయతను, దేవుని యొక్క అద్వితీయ శక్తిని, ఆయన మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పద జంతువుల యొక్కయు,
పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపంగా మార్చారు. ఇంతటి గొప్ప దేవునికి పట్టుకొని మనుషుల యొక్క బొమ్మలతో సరిపోలుస్తున్నారు. దేవుడంటే ఇలా ఉంటాడు, దేవుడంటే ఈ విధంగా ఉంటాడు అని మనుషులు, పక్షులు, చతుష్పాద జంతువులు ఇవన్నీ కూడా వారు విగ్రహాలు, ప్రతిమ స్వరూపులుగా మార్చి దానిని వారు పూజిస్తున్నారు. దానికి వారు ఎక్కువగా భక్తి కలిగి ఉంటున్నారు. దేవుని గురించి తెలిసి కూడాను వారు అనేక ప్రతిమలుగా చేసుకుని మారుస్తున్నారు, పూజిస్తున్నారు. అందుకే ఈ హేతు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పర అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఇక మనం గమనించింది ఏంటంటే, తమ హృదయములో ఉన్న దురాశలు అనుసరించి తమ శరీరాలను పరస్పర అవమానానికి అప్పగించుకొంచున్నారు. చాలా దారుణమైన అపవిత్రతకు వారు గూడు కట్టుకుంటున్నారు. అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా స్రష్టమును పూజించి సేవించిరి. యుగయుగముల వరకు మన దేవునికి స్తోత్రార్హుడై ఉన్నాడు అని అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. సత్యానికి అసత్యంగా మార్చేటటువంటి స్థితి భక్తిహీనమైన జీవితాలకు అది ఉంటుంది. సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించే అనుభూతి కేవలము ఎవరైతే సత్యాన్ని అసత్యంగా మారుస్తున్నారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా అవివేక హృదయం గల వారై జీవిస్తున్నారో వారికి మాత్రమే చెందుతుంది. అయితే యుగయుగాలు వరకు మహోన్నతుడైన దేవుడి స్తోత్రార్హుడై ఉన్నాడు అని అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. ఎస్ అండి, యుగయుగాలు దేవుడు స్తోత్రార్హుడు, ఆయన మహిమ స్వరూపుడు. ఆయన మహిమ ఎదుట మనం ఎప్పుడు విశ్వాసముతో ఆయనను ఘనపరుచు జీవించేవారమై ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాం. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని యొక్క దైవత్వాన్ని గ్రహించిన వారమై ఆయనకే మనం ఎప్పుడైతే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉంటాం, ఆయన ఆశీర్వాదములతో ఆయన దీవెనలతో మనం వృద్ధి పొందుతాం. రండి, ఈ ప్రశస్తమైన సమయంలో తలలుంచుకొని దేవునికి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభువా, మిమ్మల్ని గురించి తెలిసి కూడా దేవుడిగా పూజించక సత్యాన్ని అసత్యంగా మార్చి విగ్రహాలతో మీ జీవితాన్ని ప్రభువా, మీ యొక్క ప్రభు గొప్ప మహిమను మేము గనుక సరిపోలిస్తే ఎంత దారుణమో ఈరోజు మీరు మాకు తెలియచేశారు. కనుక నిత్యము ఘనత మహిమ ప్రభావం పొందడానికి అర్హుడైన మా దేవుడవు మీ పట్ల విశ్వాసం కలిగి మీకు మహిమపరుచు జీవించే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ వాక్యం మా జీవితానికి దీవెనకరంగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.